క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో సముద్ర మట్టానికి 4920 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మహేంద్రగిరి పర్వతంపై పాండవులు సంచరించారని, పూర్వకాలంలో ఇక్కడ సంచరిస్తూ వనవాసం చేశారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రతి శివరాత్రి రోజు కూడా ఇక్కడ సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కుంతీదేవి ఆలయము, అలాగే భీమేశ్వర ఆలయము, అలాగే అర్జునికి ఒక గుహ, అదేవిధంగా ఈ ప్రదేశంలో పాండవులు వనవాసం చేసే ప్రదేశంలో కనుక ఈ పాండవుల్లో భీమునికి, అర్జునికి, అదేవిధంగా కుంతీదేవికి, ధర్మరాజుకి దేవాలయాలు ఉన్నాయి. కానీ నకులుడు మరియు సహదేవునికి ఇద్దరికి కూడా దేవాలయాలు లేవు. ఆ దేవాలయాలు లేవు అని ప్రజలు భావించి వాళ్ళకి మా గుండెల్లో కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నారు కదా రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ళు ఒక్కొక్కటిగా పేర్చి నకులికి మరియు సహదేవునికి ఈ భూమండలంలో ఎక్కడా కూడా దేవాలయాలు ఉండవు. అందుకోసమనే ప్రజలు ఈ 3 దేవాలయాలు 4 దేవాలయాలు ఏవైతే సందర్శించి వచ్చిన తర్వాత ఈ ఇద్దరికి కూడా నకులికి మరియు సహదేవునికి కూడా భక్తులు తమ గుండెల్లోనే కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ రాళ్లతో చూస్తున్నారు కదా, ఈ రాళ్లతో ఒక్కొక్క రాళ్ళని దగ్గరగా పెట్టుకుంటూ పేర్చుకుంటూ తమ గుండెల్లో ఏ విధమైతే రూపం అయితే ఉందో అదేవిధంగా ఒక ప్రత్యక్షంగా నకులికి మరియు సహదేవునికి ఒక గుడి రూపాన్ని నిర్మించడం జరిగింది. ఈ గుడి నిర్మాణాల్లో కూడా ఇందులో శివుని యొక్క రూపాన్ని పెట్టు ఇక్కడ పాండవులు అందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి పూజలు నిర్వహించేవారు. వాళ్ళ యొక్క వనవాస సమయంలో ఇక్కడ పూజలు నిర్వహించేవారు. ప్రస్తుతం అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ 4 దేవాలయాలను సందర్శించుకొని తమ యొక్క భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇలా భక్తి శ్రద్ధలతో ఈ కొండపైన వచ్చి భీమాలయాన్ని కానీ, ధర్మరాజు యొక్క గుడిని కానీ, అలాగే కుంతీదేవి యొక్క గుడిని కానీ, అర్జున గుహను కానీ సందర్శించడం వల్ల తమ మనసులో ఉండి ఏవైతే కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక అది తొందరలోనే నెరవేరుతుందని భక్తులు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయాలు భూమట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా రాత్రినే ఇక్కడ చేరుకొని తెల్లవారుజామునే సూర్యోదయాన్ని చూస్తూ ఆ తర్వాత దేవదర్శనం చేసుకొని ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.